దాంట్లో మీకు ఏం కూడా బ్యాంక్ డీటెయిల్స్ వగేరా ఏం షేర్ చేసేదే లేదు. మీది బేసిక్ డీటెయిల్స్ మీద మీది ఫామ్ ఫిల్అప్ అవుతుంది సార్. ఓకే సార్. కాదు మేడం, డబ్బులు ఉండాలి కదా నా దగ్గర. డబ్బులు ఏం సార్? డబ్బులు లేవు. డబ్బులు డబ్ల్యూ మనీ మనీ ఏం సార్? మనీ లేవు మేడం నా దగ్గర. అకౌంట్లో డబ్బులు లేవు. సరే ఈ కార్డ్లో అమౌంట్ ఉంటుంది, దుడ్లు ఉంటుంది కదా ఈ కార్డ్లో. ఇది మీరు ఎప్పుడు కూడా యూజ్ చేస్తారు సార్. అంటే మీరే డబ్బులు ఇస్తారా? ఈ కార్డ్లో ఉంటుంది సార్ దుడ్లు. తీసుకొని మీరు ఎప్పుడు మీకు ఇది ఉంటుంది కదా సార్, ఈ కార్డ్లో ఒక అమౌంట్ ఇస్తారు సార్ దుడ్లు. ఓకే, ఇది మీరు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీలో మీకు ఇది వస్తుంది కదా సార్. అంటే మరి మీకు యూజ్ చేస్తారు మీరు. మరి ఎప్పుడు కట్టాలా మేడం మేము మీకు? 48 days మీకు ఇస్తారు సార్. 40 మీద 8 అంటే 50కి 2 దినం కమ్మి ఉంటుంది కదా సార్. 48 days. 30 daysలో మీది బిల్ జనరేట్ అవుతుంది. 18 days మీది గ్రేస్ పీరియడ్ ఉంటుంది సార్. పూరా 48 days మీకు ఇస్తారు సార్ పే చేయనీకే. అంటే ఎక్కడ చేయాలి మేడం? ఎప్పుడు కట్టాలా డబ్బులు? ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీరు ఇప్పుడు తీసుకుంటారు సార్ కదా దుడ్లు, అది యూజ్ చేసినారు. దాని ముంగల 48 days ఉంటుంది కదా, 48 days. అవును. అంత దినం మీకు దొరుకుతుంది. అంటే ఎక్కడ కట్టాలి మేడం మేము డబ్బులు? మీ అకౌంట్లోనే కట్టాలా? ఐ మొబైల్ యాప్ ఉంటుంది సార్. ఆ యాప్ ఇది తీసుకొని ఆ దాంట్లోకి వెళ్ళి మీరు కట్టాలా సార్. ఓకే. ఐ మొబైల్ యాప్. సారీ, ఐ మొబైల్ యాప్లో కట్టాలా మేడం? ఆ యాప్ తీసుకొని. మాకు చదువు రాదు కదా మేడం. సారీ, మేము చదువుకోలేదు. మాకేం ఫోన్ వచ్చేకి రాదు. ఓకే, ఎవరైనా ఉంటారో కదా సార్ మీకు చెప్పనీకే. ఇప్పుడు ఇది మీకు దొరుకుతుందండి టోటలీ నాన్ చార్జబుల్ కార్డ్ ఉండదు సార్. ఓకే, ఇదే మీరు వెంకటేశ్వరి బ్యాంక్లో పోయి తీసుకుంటారు కదా సార్, ఇదే కార్డు మీకు చార్జబుల్ ఇస్తారు సార్. ఓకే, ఇదాంటి చార్జెస్ మీకు కట్టనీకే పడుతుంది. నాకు మీకు చార్జెస్ కూడా చెప్తారు సార్. ఓకే, జాయినింగ్ ఫీజ్ 199 + 80